జై బీజేపీ, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, జై బీజేపీ. మున్సిపల్ ఎలక్షన్ల గురించి మరియు మున్సిపల్ సమస్యల గురించి మీటింగ్ ఉంది. దాని గురించి సార్ మాజీ అధ్యక్షుడు కుప్పల రాజశేఖర్ రెడ్డి సార్ గారు మాట్లాడారు. వికారాబాద్ పాత్రికేయ మిత్రులందరూ ఈ సమావేశంలో మీ అందరికి కూడా పేరు పేరున మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా ఆల్రెడీ రాష్ట్రంలోని ప్రారంభించడం జరిగింది. తుది విడత ఓటర్ జాబితా ప్రతి వార్డులో కూడా ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయింది. సో దానిపైన మరి వివిధ రాజకీయ పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే ఓటర్ల పేర్ల తప్పులు ఉండడము, లేదంటే ఒక వార్డు పేరు ఇంకో వార్డు పడి ఇలాంటి అన్ని సమస్యలపైన కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా దృష్టి సారించారు. సో ఈ ప్రక్రియ జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం మరి జనవరి 10వ తారీఖు ఫైనల్ లిస్టు ఓటర్ లిస్టు రిలీజ్ అవుతుంది. సో ఈ ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయ్యాక మరి మనకున్న అంచనా ఏంటంటే ఒక 2-3 రోజుల్లో వార్డు వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడము, ఇంకొక వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కావడము అనేది జరగవచ్చు అనేది మాకున్న సమాచారం. అయితే ఈ వికారాబాదు మున్సిపాలిటీకి వచ్చేపాటికల్లా మనకు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో కౌన్సిలర్లు ఉండడం, మరి చైర్మన్ పదవి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇనిషియల్గా ఉండడము, మరి దాంట్లో కొంతమంది సభ్యులు మళ్ళీ పార్టీ మారడము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా మున్సిపల్ యొక్క అధికారాన్ని, మున్సిపల్ యొక్క నిధులని, మున్సిపల్ యొక్క పరిపాలనని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పంచుకున్నాయి. అంతకంటే ముందు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ మున్సిపాలిటీలో అధికారం చెలాయిస్తూ వచ్చారు. 4 నుంచి ఇప్పుడు 2025-26 సంవత్సరం వచ్చింది. గత 12 సంవత్సరాల్లో మున్సిపాలిటీలో ఏదైతే అభివృద్ధి కావచ్చు, అది సమస్యలు కావచ్చు, వీటన్నిటికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ పాలకులు, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పాలకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలు, ముఖ్యమైన సమస్యలు ఈరోజు వికారాబాదు కూడా ప్రముఖులని ప్రజల ముందు మేము ఉంచుకున్నాము మీడియా ద్వారా. ముఖ్యంగా మనం ఒక్కసారిగా ఆలోచిస్తే తెలంగాణ ఉద్యమం అప్పుడు వికారాబాద్ అనేది ఒక మరి ఉద్యమ గడ్డగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం ఎగిసిపడింది. జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ చాలా చైతన్యవంతంగా ఉండే. సో ఇక్కడ మరి ఉద్యోగస్తులు మరి సామాన్యులు అందరూ కలిసి పెద్ద ఎత్తున సమ్మె చేస్తే ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితోన కొంతమంది వాళ్ళు నిప్పండించుకొని చనిపోవడం కూడా జరిగింది. తర్వాత మనం చూసాము ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఉద్యమ నాయకులు ఉన్నారో, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళందరినీ కొంతమంది నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇక్కడ ఉద్యమాల్లో పాల్గొన్న ఎవరికి కూడా ఉద్యోగాలు కానీ మరి ఎలాంటి అధికారంలో ఎలాంటి చోటు దక్కలేదు వాళ్ళకు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వచ్చాక మరి వికారాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, కూటవేతు దూరం కూడా లేదు, 60 కిలోమీటర్లు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్తో చూస్తే 45 కిలోమీటర్లే. ఇంత దగ్గర ఉన్నా కూడా ఈ ప్రాంతాన్ని ఒక్కసారి మనం కానీ అసలు మన వికారాబాదు పట్టణం ఎలా ఉంది, మెయిన్ పురవీధులు ఎలా ఉన్నాయి, రోడ్స్ ఎలా ఉన్నాయి, మీరు ఒక్కసారి కానీ సిద్దిపేటని చూసుకోండి, సిరిసిల్ల టౌన్ చూసుకోండి, నిజామాబాద్ తీసుకోండి, కరీంనగర్ తీసుకోండి, ఆదిలాబాద్ తీసుకోండి, బైన్సా, నిర్మల్, మొన్నటి ఫామ్ అయిన జిల్లాల్లో అయితే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, వనపర్తి తీసుకోండి, గద్వాల. మరి ఏ పట్టణాన్ని తీసుకున్నా కూడా గత 10 సంవత్సరాల పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 10 సంవత్సరాల కింద ఆ పట్టణాలకు వెళ్తే ఇప్పుడు వెళ్తే
మొత్తం రోడ్స్ కావచ్చు, మెయిన్ రోడ్స్ కావచ్చు, మెయిన్ పురాతన వీధుల్లో ఉండే ఫుట్పాత్స్ కావచ్చు, లేకపోతే గ్రీనరీ కావచ్చు, అన్ని రోడ్స్ కంప్లీట్ అయ్యాయి. మరి అవన్నీ కూడా మెయిన్ రోడ్స్తో లింకప్ అయ్యాయి. అయినా కూడా వికారాబాద్ మాత్రము గత 10 సంవత్సరాల కింద ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. వికారాబాద్ ముఖ చిత్రం అసలు మారలేదు. సో దీనికి కారణం ఏంటనేది మనం ఒక్కసారి సీరియస్గా ఆలోచించాలి. దాదాపు వాజ్పేయి గారి గవర్నమెంట్లో వికారాబాద్ని శాటిలైట్ టౌన్ కింద అనౌన్స్ చేసి మేజర్ ప్రాజెక్ట్ తప్ప తర్వాత ఒక్క మేజర్ ప్రాజెక్ట్ కూడా మున్సిపాలిటీలో రాలేదు. ఇదందరికీ కూడా తెలిసిన వాస్తవమే. ఆ డ్రైనేజ్ పనులు కూడా దాదాపు 10 సంవత్సరాలు చేసారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తవ్విండ్రు. ఆ రోడ్లు తవ్విన రోడ్లన్నీ పూడ్చడానికి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు పట్టింది. సో వికారాబాద్కి మేజర్ ఏదైతే ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ అయ్యాయో అవి ఏవి కూడా అవుటర్ రింగ్, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, వికారాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్ వేస్తామన్నారు. గత 10 ఏళ్లలో దాదాపు ఒక 5-6 సార్లు దీన్ని అనౌన్స్మెంట్ చేయడము, మరి అక్కడిక్కడ మ్యాప్స్లో దాన్ని మరి ముద్రించడము, రిలీజ్ చేయడము, ప్రెస్ రిలీజ్ చేయడం తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు రాళ్ళు పాతింది కానీ, లేకపోతే మరి ల్యాండ్ అక్వైర్ చేసింది కానీ, లేకపోతే ఎలాంటి చర్యలు కూడా లేవు. సో రింగ్ రోడ్ సమస్య అక్కడనే ఉంది. తర్వాత వికారాబాద్లో మనం ముఖ్యంగా చూసుకుంటే మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇరుకుగా ఉన్నాయి. మరి ఏదైతే పొద్దున పూట అందరూ ఉద్యోగాలకు వెళ్తుంటారు, మరి స్కూల్ బస్సులు, కాలేజీ ఇబ్బంది అవుతూ ఉంది. ఈ చిన్న పట్టణంలో ఈ చిన్న రోడ్ల పైన మళ్ళీ కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు, ఎడ్లను అమ్మే వాళ్ళు ఉంటారు, పశువులు అమ్మే వాళ్ళు ఉంటారు, మరి పండ్లు అమ్మే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి వల్ల కూడా ఏమైందంటే ఇది ఒక కూరగాయల మార్కెట్ టైప్ అయిపోయింది. కానీ జిల్లా హెడ్ క్వార్టర్ లాగా, ఒక టౌన్ లాగా, ఒక పట్టణం లాగా దీని రూపం కనపడట్లేదు. సో దీనికి కేవలం కారణం ఏంటంటే ఇక్కడ ఉండే ఏవైతే మున్సిపల్ చైర్మన్ కావచ్చు, గత పాలకులు, వాళ్ళకి ఎవరికి కూడా ఒక సుందరమైన నగరం మనకు కావాలి, వికారాబాద్ అనేది అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎట్లా ఉన్నాయో ఇది కూడా వాటితో ధీటుగా ఉండాలనే ఒక విజన్ లేకపోవడము, వాళ్ళకి అలాంటి సంకల్పం లేకపోవడమే ముఖ్యమైన కారణం అని మాకు అనిపిస్తూ ఉంది. తర్వాత ఎక్కడైతే చాలా కాలనీలు ఇప్పుడు కొత్తగా వచ్చాయి, లేఅవుట్స్ అవుతున్నాయి, కాలనీస్ వచ్చాయి. మరి బడుగు బలహీన వర్గాలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళు నెల ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న చిన్న ఆదాయాన్ని సేవ్ చేసుకొని ప్లాట్ కొని ఇల్లు కట్టుకుంటే, మరి కొన్ని ఇల్లు కట్టుకుని 10 సంవత్సరాలు అయింది. వాళ్ళ వీధులలో ఇప్పటివరకు కూడా సిసి రోడ్లు నిర్మాణం కాలేదు, డ్రైనేజీలు లేవు, మిషన్ బయట వాటర్ సప్లై లేవు. సో ఈ కొత్త కాలనీల పరిస్థితి పట్టించుకునే నాలెడ్జ్ లేదు. సో దీని కింద మరి ఇలాంటి ఎక్స్పాండ్ అవుతున్న టౌన్స్కి యొక్క వాటర్, మెయిన్గా డ్రింకింగ్ వాటర్ సప్లై కోసము అమృత్ జల్ అటల్జీ అమృత్ జల్ స్కీమ్ కింద వికారాబాద్ మున్సిపాలిటీకి 12 కోట్ల నిధులు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ శాంక్షన్ అయ్యాయి. మరి ఆ 12 కోట్ల నిధులకి శిలాఫలకం వేసి 6 నెలల కింద నేను కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను. గడ్డం ప్రసాద్ గారు ఆ రోజు శ్రీ రామయ్యగూడలో శిలాఫలకం వేశారు. కానీ ఇంతవరకు ఆ 12 కోట్ల నిధులు ఏమైనాయి, ఎవరి జోబులోకి వెళ్ళినాయో తెలియదు. మనకు ఎక్కడ కూడా కొత్త కాలనీలకి ఒక పైప్ లైన్ ఇచ్చినట్టు కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినట్టు కానీ ఎక్కడ మనకి దాఖలాలు లేవు. అదేవిధంగా వికారాబాదు ఏదైతే మున్సిపల్ పరిధిలో అనంతగిరి హిల్స్ ఉన్నాయి, అనంతగిరి మరి టెంపుల్ ఉంది, దీనికి పర్యాటక కేంద్ర కింద అభివృద్ధి చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 100 కోట్ల నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. అవి స్టేట్ గవర్నమెంట్ కూడా రిలీజ్ అయ్యాయి. సో దీనిపైన ఇక్కడ ఉండే స్థానిక ఎంపీ 2-3 సార్లు దిశ కమిటీలో కూడా మరి అధికారులను అడగడం జరిగింది. అయితే ప్రశ్న ఏంటంటే ఈ 100 కోట్లు టెండర్ ఎవరికి ఇచ్చారు, ఈ టెండర్ ఎవరు పాడారు, అసలు ప్రెస్లో కూడా ఎక్కడ కూడా టెండర్ ఎవరికి అలాట్ అయింది ఎక్కడ రాలేదు, సైలెంట్గా చేస్తూ ఉన్నారు. ఎక్కడో అరకొర పనులు రోడ్లు వేసేసి మరి 100 కోట్లు పూర్తిగా అయిపోయినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే మరి గడ్డం ప్రసాద్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పాలి. మున్సిపల్ పరిధిలో 100 కోట్లతోన మేము ఏమడిగామంటే 100 కోట్లు పర్యాటక రంగానికి వచ్చినాయంటే పర్యాటక రంగంలో భాగంగా ఇక్కడ ఉండే రైల్వే స్టేషన్ ఆధునీకరించాలి, ఇక్కడ ఉండే బస్ స్టాండ్ని ఆధునీకరించాలి, బస్ స్టాండ్ నుంచి అనంతగిరికి వెళ్ళే రోడ్లని విస్తరించాలి, మరి పట్టణం యొక్క రూపురేఖల్ని మారిస్తేనే మరి ఇక్కడ పర్యాటకులు రావడం జరుగుతుందని చెప్పేసి మేము కోరడం జరిగినకి వెళ్ళాయి. ఎవరి జోబులోకి వెళ్ళాయి అనేది కాంగ్రెస్ నాయకుల జోబులోకి వెళ్ళాయా, బీఆర్ఎస్ నాయకుల జోబులోకి వెళ్ళాయా అనేది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. వికారాబాద్ ప్రజలు
మరి కేంద్రం నుంచి మనకు వచ్చిన ఈ 100 కోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి ఇది ఎలక్షన్ టైం కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆలోచన చేసి మరి నాయకుల్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఒక్కసారి మనం చూస్తే వ్యవసాయ మార్కెట్లో అక్కడ గుంతలు తవ్వారు, పిల్లర్లు వేసిండ్రు, వేసి ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా, కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా 2 ఇయర్స్ అవుతూ ఉంది. ఇప్పటికి కూడా కూరగాయలు మరి మనందరం కూడా ఎంత డబ్బు సంపాదించినా డబ్బు తినం. ఏం తిన్నాం? కూరగాయలు తింటాం, పండ్లు తింటాం. మరి ఆ కూరగాయలు తీసుకొచ్చి ఆ రోజంతా ఎండలు ఎడుతూ ఉంటాయి. మరి వాళ్ళకి కూర్చోవడం వాళ్ళకి కూడా ఒక నీడ ఉండదు. మరి ఎండిన కూరగాయలు ఒక రోజు కాదు, వారం రోజులు అమ్ముతూ ఉంటారు. సో అవన్నీ కూడా మరి కూరగాయలు పాడైపోయి మరి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, రైతులు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళకి ఒక చిన్న షెల్టర్ కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు మరి వికారాబాద్ మున్సిపాలిటీ ఉందంటే ఎంత దారుణం మనం అర్థం చేసుకోవాలి. మరి దానికి కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ అలొకేట్ చేశారు. మరి పనులు కేవలం 10% అయినాయి. ఆ నిధులన్నీ ఎవరి పాకెట్లోకి వెళ్ళినాయి? బీఆర్ఎస్ నాయకుల పాకెట్లోకి వెళ్ళాయా, కాంగ్రెస్ నాయకుల పాకెట్లోకి వెళ్ళాయా? మరి ఈరోజు మనం ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. దీన్ని ఖచ్చితంగా మనం ఎలక్షన్లలో, లోకల్ బాడీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, బీఆర్ఎస్ తరఫున ఇక్కడ మున్సిపల్ చైర్మన్ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది దాదాపు 2 సంవత్సరాల నుంచి అట్లే పెండింగ్లో పెట్టారు. అసలు ఇలాంటి పని ముందుకు వెళ్ళట్లేదు. తర్వాత ఇక్కడ మరి మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి ఇప్పటికి కూడా 5 ఇయర్స్ అయిపోతూ ఉంది. ఇప్పటికీ కూడా అక్కడ మెడికల్ కాలేజీలో ఒక సిటీ స్కాన్ లేదు, ఒక అల్ట్రాసౌండ్ మెషిన్ లేదు. మొన్నే కూడా దాటాక మరి మేజర్ యాక్సిడెంట్ అయింది, 19 మంది చనిపోయారు. ఆ రోజు ఎముకలు విరిగిన పేషెంట్లు కొంతమంది వికారాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వస్తే అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్లు ఉన్నారు, అంతా ఉన్నారు, ఫెసిలిటీ ఉన్నా కూడా ఆపరేషన్ థియేటర్లు లేవు, ఎక్విప్మెంట్ లేదని చెప్పేసి మరి అంత మేజర్ యాక్సిడెంట్లో వచ్చిన వాళ్ళకు కూడా ఒక ఎముకకు కూడా ఆపరేషన్ చేయలేకపోయారు. సో ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడ ఉండే పాలకులకు నిర్లక్ష్యం. ఇక్కడ ఎక్విప్మెంట్ ఏదైతే హాస్పిటల్కి రావాలో దాంట్లో కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏవైతే అక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసము కలెక్టర్ నోటిఫికేషన్ వేశాడు. మరి స్వీపర్లు కావాలి, కంప్యూటర్ ఆపరేటర్లు కావాలి, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావాలి, నర్సెస్ కావాలి, టెక్నీషియన్స్ కావాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. వాళ్ళందరూ అప్లై చేశారు. షార్ట్ లిస్ట్ కూడా అయింది, మెరిట్ లిస్ట్ కూడా అయింది. సో దాదాపు ఒక 200 మందిని జాబ్స్ రిక్రూట్మెంట్ చేసే స్టేజ్లో మరి ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చి అది ఆ ప్రాసెస్లో వద్దు, మాకు అనుగుణంగా ఉండే వాళ్ళకి మేము జాబ్లు ఇచ్చుకోవాలని చెప్పేసి మెరిట్ లిస్ట్ని తొక్కి పట్టడం జరిగింది. సో దానివల్ల ఈరోజు ఏమవుతుందంటే మెడికల్ కాలేజ్లో దాదాపు 200 మంది డాక్టర్స్ ఉన్నా వాళ్ళకి టెక్నీషియన్లు లేరు, కంప్యూటర్ ఆపరేటర్ లేరు. ఆపరేషన్ 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టారు, ఇక్కడ ఇంతవరకు లిఫ్ట్ స్టార్ట్ చేయలేదు. సో పేషెంట్లు కాలిన వాళ్ళు ఉంటారు, కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు, మరి రోగులు ఉంటారు, కరెక్ట్ ఆపరేషన్లు ఉంటారు. ఆ పేషెంట్ని పైనుంచి తీసుకెళ్లాలన్నా మరి ఇదే ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఒక గంటలో మరి హాస్పిటల్ని మనం సీజ్ చేస్తాము. అలాంటిది ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో లిఫ్ట్ మరి ఏర్పాటు చేయలేకపోతున్నారంటే ఇక్కడ ఉండే పాలకులకి ప్రజారోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. మున్సిపల్ హెడ్ క్వార్టర్లో మున్సిపల్ పరిధిలో మెడికల్ కాలేజ్ ఉంది. మరి మున్సిపల్ ఎన్నికలప్పుడు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకు ఎప్పటి నుంచో మన పాలకులు చెప్తా ఉన్నారు, వికారాబాద్ అంటే చాలామంది ఇక్కడ యూత్ ఉంటారు, ఎడ్యుకేషన్ హబ్గా ఉంది, ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. మరి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక మినీ స్టేడియంని డెవలప్ చేస్తామని చెప్పి ఇన్ని సంవత్సరాలు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చుట్టుపక్కల మనం చూస్తే ఒక్క స్టేడియం కాదు, ఉన్న గ్రౌండ్లో కూడా గడ్డి వీకేసి గ్రౌండ్ని నీట్గా పెట్టే ఒక సామర్థ్యం ఈరోజు వికారాబాద్ మున్సిపల్ బాడీ దగ్గర లేదు. మళ్ళీ గమనించాలి. ఉదయం పూట చాలామంది మరి ఈరోజు అందరూ కూడా కలెక్టర్ కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని 2K అని 5K అని హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ప్రజాధనం ఖర్చు పెట్టి మరి ప్రచారాలు చేస్తున్నారు. కానీ పొద్దున 5 గంటలకి వాకింగ్ వెళ్దామంటే అక్కడ గడ్డిలో పాములు ఉండే పరిస్థితి ఉంది బ్లాక్ గ్రౌండ్లో.
మరి ఈ విషయాలపైన కూడా ఒక కౌన్సిలర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ పట్టించుకోవట్లేదు. తర్వాత వికారాబాద్ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో మున్సిపల్ పరిధిలో లైబ్రరీ ఉంది. సో లైబ్రరీలో ఎప్పుడు పోయినా కూడా గత 2 సంవత్సరాల నుంచి విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, మేము చదువుకునే కుర్చీలు మరి పాడైపోయినాయి, విరిగిపోయినాయి, బల్లలు విరిగిపోయినాయి, మాకు ప్యాడ్స్ లేవు. ఇవన్నీ ఎన్నిసార్లు పోయిన వాళ్ళు సమస్యలు చెప్తా ఉన్నారు. మరి బయటకు వచ్చి ఎక్కడైనా పార్క్లో మధ్యాహ్నం పూట ఏదైనా టిఫిన్ బాక్స్ వేసుకొని తిందామంటే అక్కడ చైర్స్ కూడా లేవని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. దీన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో గత 5 సంవత్సరాల నుంచి ఈ సమస్యలు ఏవి కూడా నెరవేరలేదు. ఇది కూడా మున్సిపల్ పరిధిలోని సమస్య. తెలుసు, మనం అందరం రోడ్ల మీద పోతూ ఉంటాం. ఒక రోడ్ పక్కన గంట సేపు బైక్ పెడితే మన బైక్ మీద ఎంత డస్ట్ పడుతుందో మనకి తెలుస్తూ ఉంటుంది. మరి అలాంటిది పనులను మనం తిండి పదార్థాలని రోడ్ల మీద మట్టిలో పెట్టి మరి వెహికల్స్ నుంచి పొగగొట్టాల నుంచి కార్బన్ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. మరి అవన్నీ పడి ఆ పనులన్నీ ఖరాబ్ అవుతూ ఉంటాయి. మరి పనులను ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టడము, అమ్మడము, దాని ద్వారా ప్రజలకి ట్రాఫిక్ సమస్యలు అవుతాయి. తర్వాత ఈ పనులు పాడవుతాయి. మరి ఖరీదైన పనులని కొనుక్కొని వెళ్ళి చాలాసార్లు మనం చూస్తాం, ఇంటికి వెళ్ళి కట్ చేస్తాయి, పాడైపోయి పడేయాల్సి వస్తుంది. అంటే ప్రజారోగ్యానికి ఇలాంటి ఏ చిన్న చర్య కూడా మరి పండ్ల కోసం, పూల మార్కెట్ కోసం ఇక్కడ జరగలేదు. ఇది పూర్తిగా ఇంతకు ముందున్న బీఆర్ఎస్ పాలకులు ఎవరున్నారు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళ ఫెయిల్యూర్ ఇది. కోసము మరి రోడ్స్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసము ఎలాంటి పనులు కూడా జరగట్లేదు. ఇంకొకటి పార్కుల కోసము మరి వికారాబాద్లో చాలా కొత్త కాలనీలు వస్తున్నాయి, పాత కాలనీలు ఉన్నాయి. పార్కుల కోసం అలాట్ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్లోని కొంతమంది పెద్ద నాయకులు, వాళ్ళ పేర్లు నేను తీసుకుంటలేను, కాంగ్రెస్లోని కొంత బడా నాయకులు వాళ్ళు ఇక్కడ ఇదే టౌన్లో ఉంటారు, గత 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు. వీళ్ళ చేతుల్లోనే చాలా పార్కులు కబ్జా గురైనాయి. అవన్నీ కూడా మా దగ్గర సమాచారం ఉంది. రేపు స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డులో కూడా ఏ బడా నాయకుడు ఎంత ల్యాండ్ కబ్జా చేసింది అనేది ఖచ్చితంగా మేము ప్రజల ముందు గజాలతో సహా మేము బయట పెడతాము. సో ప్రజలు ఇది గమనించాలి. ఎందుకంటే రేపు పిల్లలు ఆడుకోవాలన్నా, ఏదైనా సీనియర్ సిటిజన్స్ ఏదైనా వాకింగ్కి వెళ్ళాలని కూడా పార్కుల స్థలాలు లేకపోతే, పార్కుల చెట్లు లేకపోతే మరి ముందు మనం ఎంత ₹1 కోటి 2 కోట్ల ఇల్లు కట్టుకున్నా కూడా మనం పీల్చడానికి ఆక్సిజన్ లేకపోతే మరి మన ఆరోగ్యం ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. సో ఈ పార్కులు ఏవైతే ఆక్రమణకు గురయ్యాయో వాటన్నిటిపైన కూడా మరి ప్రజలు ఆలోచన చేసి ఈరోజు నాయకులను ప్రశ్నించాలి. అదేవిధంగా ఉన్న పార్కుల్లో కూడా కనీసము ఆట వస్తువుల ఫెసిలిటీస్ లేవు. దీనిపైన గత 2-3 సంవత్సరాల నుంచి మనం మున్సిపల్ కమిషనర్కి వీరందరికీ చెప్పడం జరిగింది. బట్ దీంట్లో కూడా ఎలాంటి అభివృద్ధి కూడా జరగట్లేదు. ఇప్పుడు ఊర్ల నుంచి వస్తూ ఉంటారు చాలామంది, మార్కెట్కి వస్తూ ఉంటారు. ఎక్కడన్నా మూత్రశాలకు కానీ మరుగుదొడ్డికి వెళ్ళాలంటే సఫిషియెంట్గా ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మున్సిపాలిటీలో లేవు. సో మున్సిపాలిటీ టౌన్ బాగా అభివృద్ధి చెందాలి, స్వచ్ఛంగా ఉండాలంటే ఇవన్నీ కూడా అవసరం. తర్వాత పశువుల సంత కూడా ప్రదేశానికి మనము ఏదైతే ఎడ్ల బజార్ ఉందో ఎక్కడ పడితే అక్కడ వాటిని రోడ్లపైన ఆపడము, అమ్మడం వల్ల ఏంటంటే వెహికల్స్ ఎవరు అర్జెంట్గా వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, లేదా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. మరి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వీటన్నిటిపైన వాటిపైన కూడా ఇంకొకటి మురుగునీటి వ్యవస్థ, డ్రైనేజీలు అయితే ఏర్పాటు చేశారు చాలా చోట్ల, ఎస్పెషల్లీ ఎన్నపల్లి, తర్వాత సాయినగర్ కాలనీ కావచ్చు, సాకిందర్ కావచ్చు, ప్రతి నెల డ్రైనేజ్ బ్లాక్ అవ్వడము, మరి ఆ మురుగునీరంతా రోడ్లపైకి రావడము ఇదంతా జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో ఈ మురుగునీటిని శుభ్రం చేయడం కోసము ₹3 కోట్ల శాంక్షన్ అయ్యి దాంట్లో ఒక ప్లాంట్ పెట్టారు. ఈ మురుగునీటిని డైరెక్ట్గా మరి మూసీలేకి తర్వాత వదలొద్దని చెప్పేసి దాంట్లో డబ్బులు శాంక్షన్ అయినాయి. మరి కొంతమంది నాయకులు వాళ్ళ పేర్లు తీసుకోవద్దు, వాళ్ళు ఆ ₹3 కోట్ల కూడా ఖాళీ చేయడం జరిగింది. మళ్ళీ కూడా శాంక్షన్ అయినాయి, మళ్ళీ కూడా ఆ ఫండ్స్ యూటిలైజ్ కాలేదు. సో ఈ మురుగునీటి సమస్య ఇంకా కూడా పెండింగే ఉంది. తర్వాత దోమల కోసం మనం కూడా చాలాసార్లు కాలనీ వాసులు వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేంత వరకు దోమల పైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎక్కడెక్కడో అడవుల్లో రైల్వే ట్రాక్లు ఉంటే ఆ రోడ్లకి అక్కడక్కడ బ్రిడ్జిలు వచ్చినాయి. కానీ వికారాబాద్ మున్సిపాలిటీలో గత 50-60 సంవత్సరాల నుంచి రైల్వే ట్రాక్లు ఉన్నాయి. రోజు ఒక్కొక్క రోడ్లో మనం 2-3 సార్లు పోతూ ఉంటాము. ప్రతి గంటకి అరగంటకి మరి
సిగ్నల్స్ పడతా ఉంటాయి. విలువైన మన సమయం కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అక్కడ వెహికల్ ఆపుకొని. మరి ఇంత పెద్ద టౌన్లో లాయర్లు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, డ్యూటీలు చేసుకుంటూ వాళ్ళు ఉంటారు, మరి డాక్టర్లు ఉంటారు, విధులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. సమయం ఎంత ఇంపార్టెంట్. మరి ఇన్ని ఫ్లైఓవర్లు ఉన్నా కూడా ఒక్క ఫ్లైఓవర్కి ఇన్ని సంవత్సరాల్లో మనం ఒక బ్రిడ్జిని వేసుకోలేకపోయినామంటే ఎంత బలహీనంగా ఉందో ఇక్కడ పరిపాలన వ్యవస్థ మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉండే మరి కమిషనర్ కావచ్చు, లేకపోతే పాలకులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజా సమస్యల పైన ఎలాంటి దృష్టి కూడా పెట్టట్లేదు. సో ఈ ఫ్లైఓవర్లు మరి కనీసం ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ దాన్ని ప్రాజెక్టుకి అప్రూవల్ ఇచ్చింది. కేవలం వీళ్ళు ల్యాండ్ అక్వైర్ చేయాలి. దాని పక్కన ఉండే ల్యాండ్ కొంచెం అక్వైర్ ఇస్తే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ అవుతాయి. మరి దానిపైన ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, లోకల్ మున్సిపల్ బాడీ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా దృష్టి పెట్టట్లేదు. ఈ పాపం ఎవరిదైనా ఉందంటే కేవలం ఈ మున్సిపల్ చైర్మన్ది, ఆ మున్సిపల్ కౌన్సిలర్ అనేది ఇది, ఇంకా వేరే వాళ్ళది కానీ కాదు. ఇలా భారతీయ జనతా పార్టీ గాన పెద్ద ఎత్తున మరి ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్ గెలుచుకొని మున్సిపల్ చైర్మన్ పదవిగా చేపడితే ఖచ్చితంగా మేము గ్యారెంటీ ఇస్తూ ఉన్నాము. వచ్చే 2 సంవత్సరాలు ఈ ఏవైతే రైల్వే సిగ్నల్స్ ఉన్నాయో, ట్రాక్స్ ఉన్నాయో, ఎక్కడ కూడా మరి ట్రాక్ సిగ్నల్ పడి ఆగే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మేము ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పేసి మేము ప్రామిస్ చేస్తాము. ఎందుకంటే ఇది మేమే కాదు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రైల్వే డిపార్ట్మెంట్లో ఎప్పుడు నిధులు రెడీగా ఉంటాయి. కేవలం ల్యాండ్ అక్విజిషన్ ఆ లోకల్ వాళ్ళతో మాట్లాడి ల్యాండ్ అక్విజిషన్ చేసి రైల్వే డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇమీడియట్గా అయిపోయే పనులు. కానీ నాయకులు పొద్దున రియల్ ఎస్టేట్లో బిజీ ఉంటారు, మధ్యాహ్నం రియల్ ఎస్టేట్లో బిజీ ఉంటారు, రాత్రి పూట కూడా రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటారు. వాళ్ళ సొంత పనులు తప్ప ప్రజలకు పనికొచ్చే ఏ పని పైన కూడా ఈరోజు నాయకులు టైం ఇవ్వట్లేదు. ఇది మన ప్రజలు గమనించాల్సింది నేను చెప్పి కోరుతున్నాను. వికారాబాద్ ఎంఎంటీఎస్ వచ్చేసింది అని చెప్తున్నారు, కానీ ఏ నాయకుడు వెళ్ళి ఒక గంట టైం కానీ ఒక రోజు టైం కానీ దాని ఫైల్ ఏంది, ఎక్కడ ఆగింది, ఎవరు పట్టించుకుంటున్నారు అనేది ఆలోచన లేనే లేదు. కేవలం ఇక్కడ నాయకులు పట్టించుకోవడం వల్ల మరి ఎక్కడెక్కడికో ఎంఎంటీఎస్ విస్తరిస్తూ ఉన్నాయి. అటు తూర్పు సైడ్ కావచ్చు, ఉత్తరం సైడ్ కావచ్చు, దక్షిణం సైడ్ కావచ్చు. ఏకంగా ఎయిర్పోర్ట్కే ఇప్పుడు ఈరోజు మెట్రో వేస్తూ ఉన్నారు అన్ని కిలోమీటర్ల దూరంలో. ఉన్న రైల్వే లైన్ ఇది ఆల్రెడీ లైనే ఉన్న లైన్లో కేవలం రైల్ ఎక్స్టెన్షన్ చేయించుకోవడానికి మరి మన నాయకులు చేత కావట్లేదు. అంటే వీళ్ళు ఎంత అసమర్థులో, ఎంత చేతగాని వాళ్ళు మనకు అర్థమవుతా ఉంది. సో ఇది కూడా మరి వికారాబాద్ ప్రజలందరూ కూడా ఆలోచించి మున్సిపాలిటీలో 2-3 చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయి, క్రిటికల్ అంశాలు ఉన్నాయి. బీటీఎస్ కాలనీలో ఒక పార్కు స్థలంలో మరి ఎప్పటి నుంచో అక్కడ ఆనందం చేస్తుంది, అక్కడ గణేష్ని పెడతారు. మరి చిన్న ప్లేస్లో ఒక 100 ఫీట్లు కూడా ఉండదు. ఆ చిన్న ప్లేస్లో గణేష్కి షెడ్ నిర్మిస్తే మరి మున్సిపల్ అధికారులు ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ నోటీసు చేసి వెళ్ళి రాత్రి దాన్ని కూల్చేశారు, అక్రమంగా నిర్మించారని చెప్పి. అదే మరి ఈరోజు పోలీస్ కాలనీలో సూర్యప్రకాష్ టౌన్షిప్లో అక్రమంగా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకం అది కంప్లైంట్ చేస్తే అక్కడ వెళ్ళి నోటీస్ అతికించొచ్చారు. నోటీస్ అతికించారు కానీ మరి చర్చి పూర్తి నిర్మాణ పనులు ముందుకు సాగుతూ ఉన్నాయి, దాన్ని కూర్చోలేదు. అంటే హిందువులకి ఒక చట్టము, మున్సిపల్ కమిషనర్ ఏమో హిందువుల కోసం వేసిన షెడ్లని కూల్చేస్తాడు. అదే క్రిస్టియన్ చర్చిని మాత్రం కూల్చడు, టచ్ చేయడు, ఉట్టిగా నోటీస్ ఇష్యూ చేసి అట్లా ఆగిపోతాడు. మరి ఇంత వివక్ష ఎందుకు ఈ మున్సిపాలిటీలో అని చెప్పేసి నేను అడుగుతున్నాను. దీనన్నీ కూడా మరి ఈరోజు వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది, ఎలక్షన్ల టైము. దీనందరికీ కూడా ఈ వివక్షకు కారణం ఎవరంటే ఈ బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మైనార్టీలకు సపోర్ట్ చేయడము, మైనార్టీ మున్సిపల్ కమిషన్ తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేయడము, మరి ఆఫీసర్లని క్లర్క్లను కూడా అక్కడ మరి టౌన్ ప్లానింగ్ కావచ్చు, మిగతా క్లర్క్లందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు, కేవలం మైనార్టీల కోసం హెల్ప్ చేయడానికే ఉంటారు. ఇంకొకటి ఈ బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు వెంచర్లు చేసుకుంటున్నారు, వాళ్ళకేమో ఫీజులు తక్కువ కలెక్ట్ చేస్తున్నారు. మరి సామాన్యులు 100 గజాల్లో 200 గజాల్లో చూసుకుంటే అన్ని రూల్స్ పెట్టి రకరకాల
ఛార్జెస్ పెట్టి అసలు బిల్డింగ్ స్టార్ట్ కాకముందే దాదాపు ఒక ప్లాట్లో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈరోజు. మరి ఈ వివక్ష కూడా కేవలము ఈ బీఆర్ఎస్ పాలకులు ఇక్కడ ఉండడం వల్లే, కాంగ్రెస్ పాలకులు ఉండడం వల్లే ఈరోజు ఈ మున్సిపాలిటీకి దరిద్రం పట్టింది. సామాన్యులు సఫర్ అవుతున్నారు. బీజేపీ గవర్నమెంట్ వస్తే అట్లా ఉండదు. బీజేపీ గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సామాన్యులకు సపోర్ట్ చేస్తాము. ఈ బడా నాయకులు ఎవరైతే ఇన్ని రోజులు కబ్జా చేసుకున్నారో వాళ్ళ ల్యాండ్స్ అన్ని కూడా మళ్ళీ మేము విడిపిస్తాము, అవసరమైతే వాళ్ళని జైలు కూడా పంపిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రతి నెలకి 2 నెలలకి 5,000 10,000 తీసుకోవడము, పోయి వేసుకోపోరా అని చెప్పేసి ఒకడు షెడ్ వేసుకుంటాడు. మళ్ళీ ఒక 3 నెలలు ఆ షెడ్ ప్లేస్లో ఇల్లు వస్తున్నాయి. ఇప్పటికీ ఒకసారి మరి ఇక్కడ మండల్ రెవెన్యూ ఆఫీసరు మున్సిపల్ బాడీ నుంచి ఆ ఇళ్ళని కూల్చేయడం జరిగింది. అయినా కూడా ఈ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి టెంపుల్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది గత 2 సంవత్సరాల్లో. సో ఇది కూడా ప్రజలు గమనించి మరి అనంత పద్మనాభ స్వామి యొక్క టెంపుల్ ల్యాండ్ ఏదైతే పైన 170 ఎకరాలు గుట్ట మీద ఉంది, కింద 50 ఎకరాలు ఉంది, మరి ఆలంపల్లిలో ఉంది, కొత్తగడిలో ఉంది. ఈ భూములన్నీ కూడా మనము మున్సిపాలిటీలో టెంపుల్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ కావాలంటే ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసి మనం భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గానే ఎన్నుకుంటే ఖచ్చితంగా మనకు ఈ ల్యాండ్స్ అన్ని కూడా మనము కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ ఒకసారి మేము ప్రెస్ మీట్ పెడతాము. నిరంతరంగా మరి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటికి కూడా తిరిగి మేము సమస్యల్ని ప్రజల ముందు తీసుకెళ్తాము. వీళ్ళకు భిన్నంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ గత 10-12 సంవత్సరాల్లో ఏ నిర్మల్ పోండి, వైజాగ్ పోండి, ఆదిలాబాద్ పోండి, ఏ జిల్లా హెడ్ క్వార్టర్ చూసినా కూడా పూర్తిగా రూపురేఖలు మారాయి. ఇక్కడ మారలేదంటే కేవలము ఈ తప్పిదం వీళ్ళ చేతగానితనమే. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళ చేతగానితనం వల్లే ఈరోజు వికారాబాద్ అనేది ఇప్పటికి కూడా ఒక మండల హెడ్ క్వార్టర్ లాగా కూడా లేదు ఇక్కడ. సో దీనికి ఈ పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలంటే నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. మేమేదైతే మాకేదైతే ఒక విజన్ ఉందో, ఏదైతే చుట్టుపక్కల మొత్తం రింగ్ రోడ్ తీసుకురావడము, తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని తీసుకురావడము, రైల్వే అయితే ఇప్పుడు గేట్లు పడుతున్నాయో ఆ సమస్యని పూర్తిగా మరి సాల్వ్ చేయడము, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, కొత్త కాలనీల్లో డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను చూసి మరి నరేంద్ర మోడీ గారి నిధుల ద్వారా ఏవైతే వస్తున్నాయో దాదాపు 100 కోట్లు ఇక్కడ టూరిజంకి వచ్చాయి. అవి కూడా కాంగ్రెస్ నాయకుల జోబుల్లోకి వెళ్ళిపోయినాయి. అటల్ జల్ మిషన్ కింద 12 కోట్లు వస్తే మరి అవి కూడా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ పాకెట్లోకి వెళ్ళినాయి. సో వీటన్నిటిని ఈ అవినీతిని బయట పెట్టి వీళ్ళందరినీ కూడా మరి రేపు పొద్దున జవాబుదారి చేసి వాళ్ళందరిపైన కేసులు పెట్టి శిక్షించాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలి, బీజేపీ మున్సిపల్ చైర్మన్ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మంచి పరిపాలన అంటే ఏంటి, న్యాయవంతమైన నిజాయితీ పరిపాలన అంటే ఏంటని మేము చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.